శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల విపులాచ పృథ్వీ. రచన గొల్లపూడి రాజ్యలక్ష్మి. కాఫీ తాగటం పూర్తి చేసి సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ కుర్చీలో వెనక్కి వాలి అక్కడికి కాస్త దూరంలో ముందు కూరుకుతూ వెనక్కి జరుగుతున్న కెరటాల్ని చూడసాగాడు బద్రీనాథ్. వెలుగు అస్తమిస్తున్న ఆకాశం నిండా ఎర్రటి మబ్బు కెరటాలు, దూరంగా నీటిలో నిలిచిపోయిన ఓడలో లైట్లు, రామకృష్ణ బీచ్ నిండా రకరకాల మనుషులు, రంగులు పొంగులు, కన్నుల పండుగగా యువజనుల హృదయాలు రంజిల్లేలా. కెరటాలు అంచున నిలబడి పాప చెయ్యి పట్టుకుని ఆడుతూ నవ్వుతున్న స్త్రీమూర్తి మీద పడింది బదరి దృష్టి. తల వెనక్కి వంచి హాయిగా నవ్వుతున్న ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపించింది. లేచి మెట్లు దిగి అటువైపు అడుగులు వేశాడు. పాపను తీసుకుని వెనక్కి మరలి వస్తున్న ఆమె ఎంతో సుపరిచితురాలలా తోచింది. హఠాత్తుగా మెరుపు కొట్టినట్లుగా ఆమె జ్ఞాపకాల తెర మీద మెరిసింది. ఆమె విపుల. నిర్ఘాంతపోయి అక్కడే నిలబడిపోయాడు బదరి. అక్కడికి కొంచెం దూరంలో ఇసుకలో కూర్చుని ఉన్న యువకుడి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఏదో చెప్తూ పక్కన కూర్చుందామె. అతను పాపను ఒళ్ళోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి బదరి మనసు ఒక్క క్షణం ఈర్ష్యతో బగ్గుమంది. దగ్గరికెళ్ళి పలకరిద్దామా అన్న ఆలోచనతో 2 అడుగులు వేశాడు. నిన్ను చూస్తుంటే నా ఒళ్ళు అసహ్యంతో సిగ్గుతో జలధరించిపోతుంది. మానవుల్లో మృగం ఎవరో ఇప్పుడు అర్థమైంది. నీ ముఖం ఈ జన్మలో నాకు చూపించకు. విపుల గొంతు చెవుల్లో మార్మోగినట్లు అనిపించింది. అతని నరనరాన ఏదో ఉద్రేకం. వేటకు సిద్ధమవుతున్న పులిలా అతని సహజ ప్రవృత్తి మేల్కొని ఒళ్ళు విరుచుకుంది. ఉన్న పాటున వెళ్ళి చనువుగా పలకరిస్తే ఆమె ముఖంలో కదలాడే భావాల్ని, కళ్ళల్లో మెదిలే భయాల్ని, మొగుడివైపు కంగారుగా చూసే చూపుల్ని తను ఎంజాయ్ చేయొచ్చు. చేతిలోని సిగరెట్ ఆఖరిసారిగా పీల్చి దూరంగా విసిరేసి అటువైపు వడివడిగా అడుగులు వేశాడు బద్రీనాథ్. హలో విపుల, నేను గుర్తున్నానా అని అడిగాడు నవ్వుతూ. అతని వైపు చూసింది. ఏదో భయంకర దృశ్యం చూస్తున్నట్లు అలాగే కళ్ళప్పగించి చూస్తోంది విపుల. నేనే విపుల, బద్రీని, మర్చిపోయావా? అవునులే, దాదాపు 12 ఏళ్లయిందిగా మనం కలుసుకుని. విపుల చటుక్కున కదిలి తనలోని భావాల్ని లోపల అణిచివేసి, నువ్వా, చాలా మారిపోయావు సుమా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. ఈ ఊళ్ళో ఉంటున్నావా నువ్వు? ఏం చేస్తున్నావు అంది గబగబా. ఉద్యోగాలు నా ఒంటికి పడవు, అందుకే బిజినెస్లోకి దిగాను. మెయిన్ రోడ్లో ఉన్న వాసవి క్లాత్ షోరూమ్ మాదే, అంటే నా భార్యతో వచ్చిన ఆస్తన్నమాట అన్నాడు. అట్లాగా, ఇతను నా భర్త మిస్టర్ సౌరి. ఇతను బద్రీనాథ్ అని బిఏలో నా క్లాస్మేట్ అంటూ భర్తకు పరిచయం చేసింది. సైడ్ బర్న్స్తో, కమల్హాసన్ మీసకట్టుతో ఉత్సాహంగా తిరుగుతూ ప్రతి ఆడపిల్లని ఆకర్షించే బద్రీలో ఎంత మార్పు కనిపించింది విపులకు. జుట్టంతా పలచబడి మీసం లేని నున్నటి గడ్డంతో, నల్ల కళ్ళద్దాలతో కొంత పెద్ద మనిషి తరహాగా కనిపించాడు. నిలబడే ఉన్నారేం? కూర్చోండి, మీ ఫ్యామిలీ కూడా వచ్చిందా అని అడిగాడు శౌరి. లేదండి, ఒక్కడనే వచ్చాను అన్నాడు. తండ్రి ఒడిలో కూర్చొని తన వంక కొత్తగా చూస్తున్న పాపని పిలిచాడు బద్రి. పాప తండ్రిని మరింత అతుక్కుపోయి రానని తలూపింది. వెళ్ళమ్మా, ఆయన మన అంకుల్ అన్నాడు శౌరి. పోన్లేండి, కొత్త కదా. పాప నీ పేరు అని అడిగాడు. పింకీ అంది ముద్దుగా. పాప పేరు సౌందర్య, మేం ముద్దిగా పింకీ అని పిలుస్తాం అన్నాడు శౌరి. నల్లటి ఒత్తైన జుట్టు బాబ్ చేయబడి ఉంది. విశాలమైన కళ్ళు అచ్చుగుద్దినట్లు అంతా తల్లిపోలికే. ఒక్క క్షణం బద్రీ మనసు బాధగా మూలిగింది. ఎంత ముద్దుగా ఉంది పాప. సుధతికి ఎందుకో పిల్లలంటే ఇష్టం లేదు. 2 సార్లు అబార్షన్ చేయించుకుంది. తను వద్దంటున్నా వినకుండా. పిల్లల వల్ల తన అందం చెడిపోతుందన్న భయం. స్వేచ్ఛగా హాయిగా తిరగాలంటే పిల్లలుండకూడదు అంటుంది. మరి బిడ్డ తల్లి అయిన విపులలో ఏ మార్పు లేదేం? చదువుకునే రోజుల్లో ఎంత ఆకర్షణీయంగా ఉండేదో, ఇప్పుడు అదే గ్లామర్. శరీరాకృతిలో కానీ ముఖంలో కానీ బారుగా ఉండే ఆ జడని చూస్తూ ఏ మార్పు లేదు అనుకున్నాడు బద్రి. అవును, నువ్వు ఎంబీఏ చేశావని విన్నాను. ఏదైనా జాబ్ చేస్తున్నావా అని అడిగాడు బద్రి విపులని. కొన్నాళ్ళు లెక్చరర్గా చేశాను, పాప పుట్టాక రిజైన్ చేశాను అంది. ఎక్కడ మీ ఇల్లు? ఎంతమంది పిల్లలు నీకు అని ప్రశ్నించింది. తను ఆశించిన కంగారు, ఆందోళన మచ్చుకైనా లేవామెలో. తామిద్దరి మధ్య ఏం జరగనట్లే ఎంతో సహజంగా ప్రవర్తిస్తోంది. అవును, మరి మొగుడికి అనుమానం రాకూడదు కదా అనుకున్నాడు బద్రి. చామన ఛాయ రంగులో ఒడ్డు పొడుగుతో కళ్లకు జోడు పెట్టుకుని హుందాగా ఉన్నాడు శౌరి. విపుల శౌరి ఈడు జోడుగా చూసేవాళ్లనిట్టే ఆకర్షించేంత మంచి జంటగా ఉన్నారని గమనించిన బద్రి మనసు ఈర్ష్యతో విలవిల్లాడింది. విపులకి సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించి
మేము అప్లాంట్స్లో ఉంటున్నాం. పిల్లలు ఇప్పుడే ఇష్టం లేక అని నవ్వాడు. మేం ద్వారకానగర్లో ఉంటున్నాం. మా వారు పనిచేసే బ్యాంక్ అక్కడికి దగ్గరే అంది విపుల అతను అడగకుండానే. కావాలని ప్రసంగాన్ని తాము చదువుకునే రోజుల్లోకి మళ్లించాడు బద్రి. కిట్టు నీకు గుర్తున్నాడా? విపుల ఒక్క క్షణం ఆగి గుర్తులేకేం, ఎక్కడుంటున్నాడిప్పుడు అని అడిగింది. బందర్లోనే, ఇంకా వాడి బిఏ పూర్తి కాలేదనుకుంటా, అదే రూమ్లో ఉంటున్నాడట అన్నాడు ఆమె కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ. ఆ రూమ్ వదిలితే గాని అతని అదృష్టం మారదేమో అంది ఏ భావాన్ని కనిపించనీయక. ఆ మాటల్లోని శ్లేష అర్థమైంది బద్రికి. నీతో ఎప్పుడు ఉండే వరలక్ష్మి ఎక్కడుంది అని అడిగాడు గుర్తు చేసుకుంటున్నట్లు ఆగి. బాంబేలో అనుకుంటాను. ఉత్తరాలు రాసుకోవటం మానేసి చాలా రోజులైంది. లైఫ్లో సెటిల్ అయ్యాక బద్ధకాన్ని పెంచుకోక ఉత్తరాలు రాసేది చాలా కొద్దిమంది మాత్రమే. అది చాలా బద్ధకస్తురాలు అని నవ్వి, నీ భార్య రాలేదేం? ఏమిటి ఆవిడికి ఇంట్లో కాలక్షేపం అని ప్రశ్నించింది. చాలా తెలివిగా సంభాషణ తప్పించిందని గ్రహించాడు బద్రి. ఆవిడకు చాలా కాలక్షేపాలున్నాయి. క్లబ్బులో మెంబరు, తరచూ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది. అమ్మ తనని పట్టించుకోక కబుర్లలో పడటం పింకీకి నచ్చలేదు. ఇంటికి పోదామని మారం చేయటం మొదలెట్టింది. ఇంకా వస్తానంటూ అయిష్టంగానే లేచాడు బద్రి. అతన్ని రాబోయే ఆదివారం తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు సౌరి. అడ్రస్ తీసుకున్నాడు బద్రి. చూస్తూ ఊరుకుంది విపుల. బద్రి వెళ్ళిపోయాడు. స్కూటర్ స్టార్ట్ చేస్తూ, నీకింత మంచి ఫ్రెండ్ ఉన్నాడని ఎప్పుడూ చెప్పలేదేం అని అడిగాడు సౌరి. గుర్తుంచుకుని చెప్పేంత గొప్ప స్నేహితుడు కాదు అంది విపుల కొంచెం ఆగి. డైనింగ్ టేబుల్పై కంచాలమర్చి వడ్డిస్తున్న విపుల వైపు చూస్తూ, నువ్వు అనేంత చనువు ఉన్నదంటే అని విపుల తలెత్తి తన వైపు కాస్త ఆశ్చర్యంతో చూడటంతో ఆగి నవ్వాడు. వింత ఏముంది, 3 ఏళ్లు కలిసి చదువుకున్నాం. ఆడా మగా అని మా మధ్య గిరిగీసుకుని కూర్చోక క్లోజ్గా ఉండేవాళ్ళం. కాకపోతే అతడు ఇంకా అప్పటి విపులనే అనుకుని నువ్వు అంటున్నాడు. పోనీయండి అంది తుంచేస్తూ. అతని గురించి ఎక్కువగా మాట్లాడటం విపులకి ఇష్టం లేదని గ్రహించాడు సౌరి. భోజనాలు అయినాక పింకీని నిద్రపుచ్చి తన దగ్గరకు వచ్చిన విపుల తమలపాకుల చిలకలు చుట్టిస్తూ ఏవేవో విషయాలు మాట్లాడడం విపులకు అలవాటు. ఆమె కోసం ఎదురు చూస్తూ సౌరి పుస్తకాలు తిరిగేస్తూ ఉంటాడు వచ్చేదాకా. రోజులా పింకీ నిద్రపోయినా అక్కడి నుంచి కదలక ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది విపుల. ఉత్సాహమేదో కొరబడినట్లు మనసు చిరాగ్గా ఉంది. రోజులా భర్తతో కబుర్లు చెప్పే మూడ్ లేదు. మనసుని ఎంత మరలిద్దామన్నా బద్రీ వైపుకే పరుగులు పెడుతోంది. జీవితంలో ఎప్పుడో ముగిసిపోయింది అనుకున్న అధ్యాయం సమాధి నుండి బయటపడినట్లు దుమ్ము దులుపుకుని తిరిగి తన కళ్ల ముందు నిలిచినట్లనిపించింది. ఉత్సాహమే ఊపిరిగా, సుఖం సంతోషం జంటగా తమ ఇంట కాపురం చేస్తున్నాయి ఇన్నాళ్ళు. ఇప్పుడు బద్రి కనిపించడం ఏదో అపశృతిగా శంకిస్తోంది మనసు. చాలాసేపటి తర్వాత లేచి తన గదిలోకి వెళ్ళింది విపుల. విపులని చూస్తూనే పుస్తకం మూసి, ఏం పింకీ మారం చేసిందా అని అడిగాడు సౌరి. ఆమె ఆలస్యానికి కారణం ఊహిస్తూ, లేదు పడుకుంది అని లైటార్పణ అని అడిగింది. అలా ఉన్నావేం అని అడిగాడు ఆమెను పరీక్షగా చూస్తూ. ఎలా? ఏదో చిరాకుగా నిద్రొస్తోంది అంది ఆవులించడానికి ప్రయత్నిస్తూ. సరే లైటార్పి పడుకో, అలసినట్లున్నావు అన్నాడు. గోడవైపు తిరిగి పడుకున్న విపులకి నిద్ర రాలేదు. ఏదో అశాంతిగా ఉంది. ఎందుకు ఇట్లా అయిపోతున్నాను? బద్రి కనిపించాడనా? అతను రాకముందు దాకా ఉన్న ఉత్సాహం అతన్ని చూడగానే ఎందుకు ఆవిరైపోయింది? తన మనసులోంచి గత స్మృతులు చెరిపేసుకొని కొత్త వలపులు మమతులు నింపుకొని తన బ్రతుకుతోంది. ఇంకా అతని తలపులు తనలో నిగూఢమై ఉన్నాయా? ఒకప్పుడు ఈ పేరు వింటూనే మనసు పులకించేది. శరీరం అణువణువున రక్తం ఉరకలు వేసేది. వేణునాదం వింటున్నంత మధురంగా పరవశించిపోయేది. విపుల మనోనేత్రం ముందు అనేక దృశ్యాలు ఒకటొకటిగా మెదలసాగాయి. కాలేజీకెళ్లే రోడ్డుపై నడుస్తున్నారు విపుల, వరలక్ష్మి. నిన్న నీ బర్త్డే అయితే కాలేజీకి ఎందుకు మారటం అని అడిగింది వరలక్ష్మి. ఏం రాకపోతే మన క్లాస్కి ఏమైనా నష్టమా అంది విపుల. క్లాసుకు కాదే, పాపం నీ ఆరాధకుడు మన బాడీగార్డు నిన్నంతా నిరుత్సాహంగా ఉన్నాడు. అట్లాగా ఉత్సాహం కూడా మరీ ఎక్కువైతే ఒంటికి మంచిది కాదులే. అతనికి మధ్య మధ్య ఇలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే రాలేదు అంది నవ్వుతూ. అతనిపై నీకెందుకే మరి అంత చిన్న చూపు? పాపం. ఏమిటి మరీ ఇన్నిసార్లు పాపంలు ఒలకపోస్తూ తెగ సానుభూతి చూపిస్తున్నావు? అతను నీకేం చుట్టం కాదే. నాది దయార్థ హృదయం మరి అని నవ్వి, ఇదిగో ఇది నీకివ్వమని నన్ను రిక్వెస్ట్ చేశాడు నిన్న అంటూ తన పుస్తకాల నుంచి ఓ బౌండ్ పుస్తకం తీసింది వరలక్ష్మి. ఏమిటి బృహత్ గ్రంథం? కొంపదీసి రోజుకో ప్రేమలేఖ చొప్పున రాసి బైండ్ చేయించాడా ఏమిటి అంటూ తీసుకుని పేజీ తిప్పింది.
ఒక్క నిమిషం రెప్పవేయడం మర్చిపోయింది. పొడుగాటి వాలుజడని వయ్యారంగా ముందుకేసుకుని చిరునవ్వుతో కళ్ళ నిండా చిలిపితనాన్ని నింపుకొని జీవకళ ఉట్టిపడుతున్న చిత్రం ముమ్మూర్తులా తనదే. తను ఇంత అందంగా ఉంటుందా? అతను బొమ్మలు గీస్తాడని తెలుసు. పత్రికలలో అడపాదడపా అతని కార్టూన్లు చూస్తూనే ఉంది. కార్టూన్లు గీసిన ఆ చేతిలో ఇంత సౌందర్య పిపాస ఉందని అనుకోలేదు. ఏమిటే అట్లా చూస్తూ ఉండిపోయావు? నీకు నువ్వే దిష్టి పెట్టుకోకు. అతను మంచి చిత్రకారుడని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అంది వరలక్ష్మి. అతని కార్టూన్ల గురించి ఎన్నోసార్లు వరలక్ష్మితో హేళనగా మాట్లాడింది విపుల. వరలక్ష్మి అది ఒక కళే అంటూ సమర్థించేది అతన్ని. ఆ పేజీ మాత్రం ఇప్పుడు తిప్పకు. ఈ రోడ్డు మీద నువ్వు మూర్ఛపోయిన ఆశ్చర్యం లేదు అంది వరలక్ష్మి. నీ మొహం అంత అద్భుతం ఏముందేమిటి అంటూ పేజీ తిప్పిన విపుల కళ్ళు అప్పజెప్పట్లాగే నిలబడిపోయింది. మనసు నిండా విభ్రవం, ఉత్సాహం కెరటంలా ఎగిసింది. ఎదురుగా సమ్మోహనంగా నవ్వుతూ కమల్ హాసన్ చిత్రం. అరుదుగా ఎప్పుడూ పత్రికలలో చూడనిది మంచి పోజులో ఆకర్షణీయంగా. గబగబా పేజీలన్నీ తిప్పింది విపుల. అన్నీ కమల్వే. అనేక చిత్రాల నుంచి రకరకాల దుస్తులలో, పోజులలో. ఆఖరి పేజీలో అందమే ఆనందం, ఆ ఆనందం కోసం జీవించే విధేయుడు అని ఉంది. ఈ ఆల్బమ్ నాకిమ్మన్నాడా? అంది ఆశ్చర్యంగా విపుల. అవును, నిన్న నీ బర్త్డే అని తెలుసు అనుకుంటాను. కాలేజీకి నువ్వు వచ్చి ఉంటే శుభాకాంక్షలు చెప్పి ఇవ్వాలనుకున్నాడు కాబోలు. నిరుత్సాహపడి ఎట్లాగైనా సాయంత్రంలోగా విపుల గారికి ఇవ్వండి అని నన్ను బ్రతిమలాడాడు అంది వరలక్ష్మి. ఈడియట్, మరి ఇప్పుడిచ్చావేమిటి అని కోప్పడింది. బావుంది. ఈ రాయబారాలు ఎప్పుడు మొదలు పెట్టావు అంటూ నన్ను తన్ని తగిలేస్తావని భయపడ్డాను. ఎప్పుడైనా రోడ్డు మీద నన్నేం చేయవలేవన్న ధైర్యంతో అంటూ భయం నటించింది. ఏడ్చావులే, ఎందుకు తంతాను? కమల్ నా ప్రాణమని నీకు తెలీదు అంటూ ఆల్బమ్ని పుస్తకాల్లో ఉంచుకుంది. తన ఇష్టాలని, హాబీలని తెలుసుకుని ఇంత చక్కగా తనతో పరిచయం చేసుకోవడం గుర్తొచ్చింది విపులకు. కాలేజీ యానివర్సరీ ఫంక్షన్లో తన వీణ కచేరీ ఏర్పాటు చేశాడు. ఇంటి దగ్గర హాబీగా వాయించడం తప్ప ఎక్కడా ప్రోగ్రాంలు ఇవ్వలేదు. అంత మటుకు స్టేజీ మీద ప్రోగ్రాం ఇవ్వటం అదే మొదలు. అద్భుతంగా ఉందంటూ అంతా అభినందించారు. ప్రోగ్రాంలన్నీ అయ్యాక తను ఇంటికి రాబోయే ముందు పుష్పగుచ్చంతో అతను ఎదురొచ్చాడు. చాలా బాగుందని, అద్భుతంగా ఉందని, మధురమైన రసజగతిని సృష్టించాడని అన్నాడతను. ఎందుకంటే అవి చాలా చిన్న మాటలు. మీలో ఉన్న సంగీత నైపుణ్యానికి కొత్త మాటలు వెతకాలి అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ. థ్యాంక్స్ చెప్పి పుష్పగుచ్చం తీసుకుని ఇంటికి వచ్చేసిందే గాని అతని గడుసైన మాటలు చాలాసేపు మర్చిపోలేకపోయింది. ఎంతోమంది పొగిడినా అతని ప్రత్యేక అభినందన గుర్తుండిపోయింది. తను కాలేజీలో చేరిన ఆ 4 ఏళ్లలో తన పట్ల ఆకర్షితులై వెంటబడి వేధించిన స్టూడెంట్లు లేకపోలేదు. వెకిలి చేష్టలు, వెర్రి మాటలతో వాళ్ల పట్ల అసహ్యం పెరిగేలా ప్రవర్తించేవాళ్లు తప్ప సభ్యత లేదు. వాళ్లనంతగా పట్టించుకునేది కాదు. బద్రీని BA ఫస్ట్ ఇయర్లో చూసింది. పసిమి ఛాయతో, సన్నగా, పొడుగ్గా, అందమైన మీసకట్టుతో, చూడగానే స్మార్ట్గా ఉన్నాడనిపించింది. స్పోర్ట్స్లో పాల్గొంటాడనిపించింది. అంతే. అతని గురించి మరో భావం లేదు. తన పట్ల ఆకర్షితుడై ఆరాధన పెంచుకున్నాడని సెకండ్ ఇయర్లోకి వచ్చాక తెలిసింది. ప్రతిరోజు కాలేజీ అవగానే తన వెనకనే వస్తాడు. అతను అటువైపే ఉంటున్నాడేమో అనుకుంది మొదట. క్రమంగా అతను తన కోసమే వస్తున్నాడని అర్థమైంది. అయితే ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. మామూలుగా రోడ్డు మీద నడిచే అనేక మందిలో అతను ఒకడుగా వచ్చేవాడు. అతనితో అప్పుడప్పుడు కిట్టు, ఆచారి ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఏదేదో వాగినా ఇతను మాత్రం ఏం కామెంట్ చేయడు. వాళ్లతో అతనికి స్నేహమా అనిపించేది. అప్పుడప్పుడు తను చిరాకు పడేది. రోజు ఈ న్యూసెన్స్ ఏమిటి, చూసేవాళ్ళు ఏమనుకుంటారు అందో రోజు వరలక్ష్మితో. కార్టూనిస్ట్ కదా, ఇట్లా జనం వెంట పడితే గాని జోకులు తట్టవేమో అంది వరలక్ష్మి. కార్టూనిస్టా అంది తెల్లబోతూ. నీకు తెలీదు, పోకిరి అన్న కలం పేరుతో పత్రికల్లో వస్తుంటారు. అవి ఇతనివే అంది వరలక్ష్మి. అయితే మాత్రం ఇదెక్కడి వేట అంది విసుగ్గా. పోనిద్దు, మన వెనక వస్తే నష్టమేముంది, అల్లరి చేస్తే న్యూసెన్స్ గాని అంటూ తోసిపుచ్చింది వరలక్ష్మి. అది నిజమే అనిపించింది. తను అనవసరంగా అతనికి ప్రాధాన్యత ఇస్తుందేమో. అతను తమని అనుసరిస్తున్నాడని ఎందుకనుకోవాలి? ఎక్కడో చదివింది తను. వయసు వచ్చిన ప్రతి కన్నెపిల్ల, ఏ మగాడు తన వెనక నడిచినా అది అందానికి ముగ్ధుడై వెంటపడుతున్నాడని ఇష్టంగా విసుక్కుంటుందట. ఆ విసుగుదలలో తనని ఆ మగాడు ఆకర్షించాలనే కోరిక ఉండి, అంతరాంతరాలలో తనలో కూడా అట్లాంటి కోరిక ఉండటం వల్లనే అతని పట్ల విసుగును ప్రదర్శిస్తోందేమో అన్న ఆలోచన రాగానే అతన్ని పట్టించుకోవడం తగ్గించింది. ఆ తర్వాత పత్రికల్లో వచ్చే అతని కార్టూన్లు ఆసక్తిగా చూసేది. ఎక్కువ శాతం స్టూడెంట్ల మీద, లెక్చరర్స్ మీద జోకులు గీసేవాడు.
మరీ కాస్త నవ్వించేవి. కాలేజీలో మిగతా అందరి దృష్టిలో అతనికో ప్రత్యేకత ఉందని తర్వాత గమనించింది. అతని పరిచయం కోసం, స్నేహం కోసం చాలామంది ఆడపిల్లలు ఆసక్తి చూపేవాళ్ళు. అతని కార్టూన్లు పడినప్పుడల్లా తన క్లాస్ నుండి వాళ్ళంతా అతని చుట్టూ చేరి దాని గురించి వాదించటం, తర్కించటం అనేకసార్లు చూసింది. అయితే తనెప్పుడూ అభినందించనూ లేదు, విమర్శించనూ లేదు, మౌనంగా గమనిస్తూ ఉండేది అంతే. బద్రి తనని ప్రత్యేకంగా అభినందిస్తూ తన ఇష్టాయిష్టాలని గురించి తెలుసుకుని ఇట్లాంటి ప్రజెంటేషన్ ఇస్తాడని ఎప్పుడూ ఊహించలేదు. కాలేజీకి వెళ్ళి క్లాసులు జరుగుతున్నా విపుల పరధ్యానంగానే ఉండిపోయింది. 2-3 సార్లు వరలక్ష్మి హెచ్చరించింది. ఏమిటి ఆ పరధ్యానం, ఏ లోకంలో ఉన్నావు అంటూ. బద్రి లెక్చరర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటూ విపుల వైపు కన్నెత్తైనా చూడకపోవటం గమనించింది విపుల. సాయంత్రం కాలేజీ అయినాక క్లాస్ నుంచి బయటికి పోబోతున్న బద్రీని ఉద్దేశించి, ఒక్క నిమిషం ఆగండి, మీతో మాట్లాడాలి అంది విపుల. అతన్ని కాస్త ఏడిపించాలని అతను ఆగిపోయాడు. అంతా బయటికి వెళ్ళిపోయి వాళ్ళిద్దరే మిగిలారు. విపుల ఏం మాట్లాడుతుందా అన్నట్లు చూస్తున్నాడు. బద్రీనాథ్ గారు, ఈ ఊళ్ళో కమల్ అభిమాన సంఘాలేమైనా ఉన్నాయా అని అడిగింది విపుల. ఉన్నాయి, మీకు తెలుసా? ఉత్సాహంగా చూసి తెలుసు అన్నాడు. అయితే ఇదిగో ఈ ఆల్బం వాళ్ళకి ఇవ్వండి, సంతోషంతో మీకు పాదాభివందనం చేస్తారు అంది అతని ఆల్బం అందిస్తూ. బద్రీ కింది పెదవిని పంటితో నొక్కి పెడుతూ మౌనంగా చూశాడో క్షణం. ఆ కళ్ళల్లో కోపం గాయపడింది అతని మనసు. నిజంగా ఇవ్వనా? ఇందులో ఉన్న ఈ చిత్రంతో సహానా? వెటకారంగానేలా చేసింది. ఆల్బం తీసుకున్నాడు. తన చిత్రం అందులో ఉందన్న సంగతి గుర్తొచ్చి నాలుగు ఖర్చుకొని, ఓ అది ఉంది కదూ అంటూ తిరిగి ఆల్బం తీసుకోబోయింది. ఆమె కందనివ్వక వెనక దాచుకొని, ఉండనివ్వండి, ఆల్బంకే అలంకారమైంది మీ చిత్రం అన్నాడు నవ్వుతూ. నా పర్మిషన్ లేకుండా ఆ చిత్రం ఎందుకు గీశారు అంది కాస్త కోపంగా. అందం సర్వజనీనమైనదట, అది ఎక్కడున్నా ఆరాధ్యనీయమే. ఫ్యాషన్లు, నిబంధనలు దానికి వర్తించవు, ముఖ్యంగా కళాకారులకు. మీరన్నది ప్రకృతికి సంబంధించినంతవరకు మనుషులకు వర్తించదు. ప్రకృతి మనిషి వేరని నేను అనుకోను. ఇద్దరికీ అవినాభావ సంబంధం ఉంది. నాలోని కళను రెచ్చగొట్టే అందం మీకు ఉండటం నా తప్పు కాదు. ఏమిటి మీరనేది? నాకు తెలియకుండా నా చిత్రం వేయటమే కాక పైగా సమర్థించుకుంటున్నారా అంది కాస్త కటువుగా. మిస్ విపుల, మీ అభియోగం అర్థం లేనిది. ఎంతో కష్టపడి ఎన్నో కోణాల నుంచి మిమ్మల్ని గమనించి ఏకాగ్రతతో మీ బొమ్మ గీశాను, మీకే ప్రజెంట్ చేశాను. మిమ్మల్ని ఏదో న్యూడ్గా చిత్రించినట్లు ఎందుకలా చిరుబుర్లాడుతున్నారు? మన కాలేజీలో ఎంతోమంది ఆడపిల్లలున్నారు. వాళ్ళందరిలో లేని ఏదో ప్రత్యేకత మీలో నాకు కనిపించింది. ఆ ప్రేరణతో గీశాను. గొప్ప కళారాధకురాలు అనుకున్నాను. బాగానే వేశాను అనుకుంటున్నాను. అందాన్ని ఆరాధించటమే మీ దృష్టిలో నేరమైతే క్షంతవ్యుణ్ణి. మిమ్మల్ని బాధించాలనే ఉద్దేశం నాకు లేదు. మీరు సుఖంగా, సంతోషంగా ఉండాలనేదే నా ఆకాంక్ష. అందుకే ఎంతో ప్రియమైన కమల్ చిత్రాల్ని ఎంతో శ్రమపడి సేకరించి ఈ ఆల్బం తయారు చేశాను. మీరు థ్యాంక్స్ చెప్పకపోగా నింద వేస్తున్నారా అన్నాడు బద్రీనాథ్. అతను అలా నిలదీసి మాట్లాడటంతో కాస్త కంగుతింది విపుల. తప్పైపోయింది, క్షమించండి అంటూ నీళ్లు నములుతాడనుకుంది. అయినా ఓటమిని అంగీకరించలేక, ఈ నిజాయితీ మీరు మొదట్లోనే చూపిస్తే బాగుండేది అంటూ విసురుగా అక్కడి నుంచి కదిలి వెళ్ళబోయింది. ఒక్క నిమిషం, ఇదిగో ఆల్బం తీసుకోండి. మీ మనసులో కమల్ పట్ల కొండంత అభిమానం గూడు కట్టుకొని ఉందని నాకు తెలుసు. ఇది మీ దగ్గరే ఉండదగ్గది అంటూ అందించాడు. తిరస్కరించడానికి కారణం కనిపించక తీసుకుంది విపుల. నా పట్ల ఇంత శ్రద్ధ ఎందుకు మీకు అంది. ఎందుకంటే నేను చెప్పలేను. మీరు ఒంటరిగా ప్రశాంతంగా ఆలోచించండి, సమాధానం దొరకొచ్చు. ఆ రాత్రంతా ఆలోచించింది విపుల. తనని అభిమానిస్తున్నాడా, ఆరాధిస్తున్నాడా, ఏదైనా ఇదా పద్ధతి? కానీ ఈ పద్ధతిలో తనని అల్లరి పెట్టడం, అగౌరవపరచటం లాంటివేవీ లేవు. అతని చర్యల ద్వారా మెత్తగా అతని ఇష్టాన్ని తెలియపరుస్తున్నాడు. కానీ ఇంతటితో ఆగుతాడా? ఆగకపోతే ఎందుకనో అతని పట్ల వైముఖ్యం, విసుగు లాంటివేం లేవు తనలో. అతని మాటలు, చర్యలు సంస్కారంగా, వినయంగా అనిపిస్తున్నాయి. స్నేహంగా, ప్రేమగా చూసే ఆ చూపులు, నవ్వుతున్నప్పుడు మెరిసే ఆ కళ్ళు, తన పట్ల కనబరిచే ఆ అభిమానం ఎట్లా కాదనటం? ఇదంతా తనకిష్టంగానే అనిపిస్తోంది. ఇది ఆకర్షణ, ప్రేమ, లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు. మొదటి చూపులోనే గాఢమైన ప్రేమ అనుభూతికి లోనై అతని కోసమే తను ఇన్నాళ్ళు వేచి చూసిందని, అతను తప్ప తనకు వేరే జీవితం వద్దని, అతనితో కలిసి ఉండని జీవితం వ్యర్థమని అలా తనకు అనిపించలేదు. అతను అట్లా ఫీల్ అయ్యాడేమో. ఇంకొన్నాళ్ళు అతన్ని పరిశీలించాక కానీ ఏ నిర్ణయానికి రాకూడదు అనుకుంది.
సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాయి. ఈలోగా మౌనంగా ఆరాధనగా చూడటం తప్ప బద్రీ విపులతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు. ఆఖరి పరీక్ష రాసి బయటపడ్డాక అప్పుడు పలకరించాడు బద్రి. ఎట్లా రాశారు? పర్వాలేదు. మీరు? బాగానే రాశాను. వరలక్ష్మణ్ కూడా అడిగాడు. ముగ్గురు మాట్లాడుకుంటూ నడవసాగారు. చౌరస్తా దగ్గర ఆగారు. విపుల, వరలక్ష్మి అతనితో వస్తామని చెప్పి తమ ఇంటి సందులోకి తిరిగారు. మిస్ విపుల, ఒక్క నిమిషం అంటూ ఆపాడు బద్రి. ఏమిటన్నట్లు చూసింది. మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి. ఏం చెప్పబోతాడా అన్న ఆతృతతో గుండె స్పందన పెరిగింది. ఇక్కడ కాదు. అతడు వరలక్ష్మి వైపు కాస్త ఇబ్బందిగా చూస్తూ అన్నాడు. ఎక్కడా? అంది విపుల. నాతో కాస్త అట్లా నడుస్తారా? పదవరం అంది విపుల. మీరొక్కరే ఒంటరిగా నాతో నడవటం భయమా? భయమెందుకు అని వరలక్ష్మితో వస్తానని చెప్పి అతన్ని అనుసరించింది. 10 నిమిషాలు మౌనంగా నడిచాక ఏదో మాట్లాడాలన్నారు అంది విపుల. రేపటి నుంచి హాలిడేస్ కదా, ఇక మీరు కనిపించరు. నా మనసు విప్పి చెప్పే అవకాశం ఇవాళ పోగొట్టుకుంటే మళ్ళీ ఎప్పటికో. అందుకే విపుల మౌనంగా ఉంది. విపుల, మీరు తెలివైన వారు. నేనేం మాట్లాడాలనుకుంటున్నానో మీకు తెలుసు అన్నాడు. నాకెలా తెలుస్తుంది? ఇన్నాళ్ళ నా ప్రవర్తన, మీ పట్ల నాలో నిండి ఉన్న ఆరాధన అర్థం చేసుకోలేనంత పసివారు కారనుకుంటాను. ప్లెయిన్గా చెప్పండి. ఆల్ రైట్ విపుల, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీ అంగీకారం కోసం అర్థిస్తున్నాను. నా గురించి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. విపుల మాట్లాడలేదు. ప్లీజ్, మీ మౌనంతో నన్ను బాధించవద్దు. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకోవాలి. సరే, 4 రోజుల తర్వాత మధ్యలో అడ్డుకొని రేపు నేను ఊరెళ్తున్నాను సెలవులు గడపటానికి. మళ్ళీ కాలేజీ తెరిచాక కలుద్దాం, అప్పుడు చెప్తాను అంది. ఈ 2 నెలలు నన్నిట్లా సందిగ్ధావస్థలో ఉంచుతారా? తొందరపడటం వివేకం కాదు. ఈ నిర్ణయం మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆలోచించుకోవటానికి ఈ మాత్రం టైం ఉండాలి అంది తన చేతి గోళ్ల వంక చూసుకుంటూ. బద్రి మౌనంగా ఆమె వైపే చూస్తున్నాడు. విపుల తలెత్తి అతని కళ్ళల్లోకి చూడలేనట్లు అట్లాగే బిడియంగా ఉండిపోయింది. అతను నిట్టూరుస్తూ, సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మిమ్మల్ని తొందర పెట్టడం దేనికి? కాలేజీ రీఓపెనింగ్ రోజు కోసం ఎదురు చూస్తుంటాను. ఆ రోజుకి తప్పనిసరిగా మీరు అక్కడ ఉండాలి అంది. ఓకే, తల ఊపింది అంగీకారంగా. హఠాత్తుగా ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా చుంబించి వదిలాడు. మీ నిర్ణయం నాకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాను. వస్తాను. గుడ్ బై. అతను వెళ్ళిపోయాడు. విపుల ఇంటికొచ్చిన అతని మాటల్ని మర్చిపోలేకపోయింది. తన చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రవహించిన విద్యుత్ ఇంకా అట్లాగే ఉన్నట్లు అనుభూతి. చేతిని తన పెదవులకు ఆనించుకుంది. విపుల తన తల్లితో రాజమండ్రి వచ్చి వారం రోజులైంది. అక్కగారింట్లో కాలక్షేపానికి ఏం కొదవలేదు. విపుల అక్క కపిలకు 2 కొడుకులు. 7th, 6th చదువుతున్నారు. వాళ్లతో క్యారమ్స్, షటిల్ ఆడుతూ వాళ్లతో సమానంగా అల్లరి చేస్తూ సెలవులను ఎంజాయ్ చేయటం విపులకు అలవాటే. కపిల భర్త త్రిగుణ్ ఆ ఊళ్ళోని జాతీయం చేయబడిన ఓ బ్యాంకు మేనేజర్. విపుల తల్లి జానకమ్మకు ఆ 2 కూతుళ్ళు. భర్తతో మనస్పర్ధలు వచ్చి చాలా ఏళ్ల క్రితమే విడిపోయింది జానకమ్మ. కొన్నాళ్ళు స్కూల్ టీచర్గా పనిచేసి ఆరోగ్యం అనుకూలించకపోవడంతో ఆ ఉద్యోగం మానుకుంది. పుట్టినింట తానొక్కతే కూతురవటంతో కొంత ఆస్తి, ఉండటానికి ఇల్లు దక్కాయి. పిల్లలిద్దరినీ ప్రాణంలా చూసుకుంటూ వాళ్ల కోసమే తన బ్రతుకు నీడుస్తోంది. తల్లి పడ్డ బాధలు, మానసిక వ్యధ కూతుళ్ళిద్దరికీ తెలుసు. అందుకే ఆమె మనసుకు కష్టం కలగకుండా ప్రవర్తిస్తూ తల్లినెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. కపిల భర్త త్రిగుణ్ కూడా ఎంతో యోగ్యుడు. అత్తగారిని తల్లిగా భావిస్తూ ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటాడు. విపుల ఎప్పటిలా చలాకీగా లేక కాస్త పరధ్యానంగా ఉండటం గమనించిన త్రిగుణ్, ఏం మరదలు గారు, ఎందుకలా దివాలా ముఖం వేశారు? మీ కష్టం ఏ కష్టం వచ్చిందేమిటి? నాకు చెప్పండి, చిటికలో సాల్వ్ చేసేస్తాను. కొంపతీసి ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా ఏం అని అడిగాడు నవ్వుతూ. విపులకి త్రిగుణ్ దగ్గర బాగా చనువుంది. నాది దివాల ముఖం కాదు, నువ్వే ఎక్కడ పిక్చర్ చూపించాల్సి వస్తుందో అని ముఖం చాటేస్తున్నావు అంది నిష్ఠూరంగా. హరిహరి, ఇదొక అపనిందా? పొద్దున్న ఎవరి ముఖం చూశానబ్బా? అద్దంలో నీ ముఖం చూసుకుందామనుకుంటే కోతి ముఖం కనిపించుంటుంది పాపం అంది నవ్వు బిగబట్టుకొని. నీ సోదరి వరించి మాలవేసిన నాది కోతి ముఖమా? పేరులో కోతిని దాచుకున్న ఓ అర్ధాంగి. నీ చెల్లెలి ప్రేలాపన విన్నావా? విన్నానులేండి. దానికి తనొచ్చి 10 రోజులైనా సినిమాకి తీసుకెళ్లలేదని కోపం అంది నవ్వుతూ కపిల. కమల్ నటించిన పిక్చర్స్ ఏమీ లేవే అన్నాడు. అదిగో చూడక్క ఎట్లా తప్పించుకోవాలని చూస్తున్నారో. నేను వచ్చినప్పుడల్లా కమల్ పిక్చర్స్ మాత్రమే చూపిస్తున్నట్లు పెద్ద పోజు అంది కినుకగా. ఓకే, ఇవాళ రెడీగా ఉండండి, తొందరగా వచ్చేస్తాను. ఫస్ట్ షో, సెకండ్ షో, ఇంకా స్పెషల్ షోలు ఏమైనా ఉంటే అవి కూడా చూసేద్దాం, సరేనా అన్నాడు త్రిగుణ్.
అంత శ్రమ నీకెందుకులే బావా, మేమంతా వెళ్తాం. నువ్వు ఇంటికి కాపలా కాస్తే చాలు. అసలే రోజులు బాలేవు. ఇంటికి తాళం పెట్టి వెళ్తే ప్రమాదం అంది నవ్వుతూ విపుల. గడుగ్గాయ్ అంటూ అతను నవ్వేశాడు. ఆ సాయంత్రం అంతా సినిమాకెళ్లారు. అందులోని హీరోని చూస్తుంటే బద్రీ గుర్తుకొచ్చాడు. తను అతనికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఆ తర్వాత సరిగ్గా సినిమా చూడలేకపోయింది. ఇంటికొచ్చాక చూసిన సినిమా గురించి కాసేపు చర్చ జరపటం అలవాటు విపులకు. త్రిగుణ్ విపులని రెచ్చగొట్టడానికి కావాలని విపులకి విరుద్ధంగా మాట్లాడతాడు. వాళ్ళిద్దరి వాదన అంతా సరదాగా వింటారు. ఈరోజు మాత్రం విపుల తల్లితో పాటు తను శ్రోతగా మిగిలిపోయింది. కపిల త్రిగుణ్ వాదనలు వింటూ మౌనంగా ఉండిపోయింది. ఏం విపుల, నువ్వు మాట్లాడవేం అన్నాడు త్రిగుణ్. పోనిద్దు బావా, వ్యాపారం కోసం వాళ్ళు సినిమాలు తీస్తుంటే అదేదో మన జీవిత సమస్యలా తర్జనభర్జనలెందుకు అంది తేలిగ్గా. ఆహా, మరదల పిల్లకి ఇప్పటికీ జ్ఞానోదయమైందన్నమాట అన్నాడు నవ్వుతూ. ఆ రాత్రి నిద్ర పట్టలేదు విపులకు. బద్రీ గురించి ఆలోచిస్తూ చాలా రాత్రి గడిచింది. మరో వారం గడిచింది. ఆ సాయంత్రం వాకిట్లోకి సన్నజాజి పందిరి క్రింద కుర్చీ వేసుకొని అప్పుడే వచ్చిన కొత్త వారపత్రికను చూస్తోంది విపుల. పేజీ మధ్యలో బాక్స్ కట్ వేసిన కవిత ఆమెను ఆకర్షించింది. చెలి నా హృది నీ జ్ఞాపకాల గది, నీ కరుణా కటాక్షం తాకిన సోకితే పులకిస్తుంది, నిన్నే జపిస్తుంది. నీ రూక్ష వీక్షణాల రుధిరజ్వాల తాకితే జ్వలిస్తుంది, అంతరిస్తుంది. బద్రి. విపుల గుండెలు ఆగి తిరిగి కొట్టుకోనారంభించాయి. బద్రి ఎదురుగా నిలబడి మంద్రస్వరంతో కవితను తన కళ్ళల్లోకి చూస్తూ చదివినట్లే తన మనసు పులకరించింది. అతను కవితలు కూడా రాస్తాడా? మరోసారి చదివింది. ఏమిటిది? తన నిర్ణయంపైనే అతని బ్రతుకు ఆధారపడి ఉందని పరోక్షంగా తెలపటమా? ఎంత ఆరాధన తనంటే! పిచ్చి బద్రి తను అతన్నే తలుపులలో నిలుపుకుందని తెలిస్తే ఏమవుతాడో. ఆ కవితను ముద్దు పెట్టుకుని హృదయానికి హత్తుకుంది. ఐ లవ్ యూ బద్రి. కాలేజీ ఇంకా 10 రోజులకు తెరుస్తారనగా తల్లిని ప్రయాణం అవ్వమని తొందర పెట్టసాగింది విపుల. అప్పుడే ఏం తొందరే, సెలవులు ఇంకా చాలా రోజులున్నాయిగా అంది కపిల. ఇది ఫైనల్ ఇయర్ కూడాను, ముందుగా వెళ్ళి ఆ బుక్స్ అవి చూసుకోవాలి. అది కాక వీణ ప్రాక్టీస్ పోతుంది అంది విపుల. జానకమ్మ కూడా విపుల మాటే బలపరిచి ఇల్లంతా దుమ్ము ధూళి కొట్టుకుని ఉంటుంది, బాగు చేసుకుని ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవాలి అంది. కపిల త్రిగుణ్ ఎంత బలవంతం చేసినా ఉండలేదు. మర్నాడే బయలుదేరి బందరొచ్చేశారు. 2 రోజులు వరలక్ష్మితో ఎడతెగని కబ్బులతో గడిచిపోయింది విపులకు. ఆ మర్నాడు టౌన్ హాల్లో బాలమురళి కచేరీ ఉందని తెలిసి జానకమ్మను కూడా తీసుకుని వెళ్ళింది. విపుల, వరలక్ష్మి కూడా వచ్చింది. వీళ్ళు వెళ్ళేసరికే కచేరీ ప్రారంభమైంది. 3 గంటల పాటు సాగిన ఆ మధుర రసవాహినిలో బాహ్య జగత్తుని మర్చిపోయి ఏదో దివ్యలోకంలో సంచరించినట్లు ఫీల్ అయ్యారు. తిరిగి వస్తున్నప్పుడు విపు అడుగేనేవు మన రక్షకభటుడు అంది వరలక్ష్మి. విపుల ఆతృతగా ఎక్కడా అంది చుట్టూ చూస్తూ. అడుగో అక్కడ పక్కన ఎవరో వయ్యారి భామ కూడా ఉంది. బద్రి సైకిల్ పట్టుకొని పక్కనున్న 20 ఏళ్ల అమ్మాయితో ఏదో మాట్లాడుతున్నాడు. ఇద్దరూ నడుస్తున్నారు. బద్రి తనను చూస్తే బాగుండును అనుకుంది విపుల. తను ఊరు నుంచి వచ్చేసిందని, అతని కోసమే తొందరపడి వచ్చేసిందని అతనికి తెలియజెప్పాలి అనుకుంది. బద్రి ఎటూ చూడక ఆమెతో కలిసి కొంత దూరం నడిచాక మధ్యలోనే మరో సందులోకి తిరిగిపోయాడు. కొంచెం ఆశాభంగం కలిగింది విపులకు. 4 రోజుల తర్వాత మళ్ళీ బజార్లో కనిపించాడు. విపుల గాజులు తీసుకుంటోంది షాపులో. బద్రి ఎవరికో ఏదో ప్రజెంటేషన్ తీసుకుంటున్నాడు. అతని కంఠం గుర్తించి ఆ వైపు తల తిప్పిన విపులకు ప్రజెంటేషన్ అందంగా ప్యాక్ చేయిస్తూ అతను కనబడ్డాడు. విపుల మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. అతనితో మాట్లాడాలని ఉబలాట పడింది. తనని చూడగానే అతని కళ్ళల్లో మెరిసే ఆనందం, విస్మయం ఊహించుకుంది. అతను తనని చూసి పలకరించాలని అతను ముందు నుంచి నడిచి క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడి ఇదిగోండి బిల్లు అంది కాస్త పెద్దగా. అతను చూడలేదు. ఉక్రోషంతో మిగతా చిల్లర తీసుకుని బయటకు వచ్చేసింది. అతనిపై కోపం, మళ్ళీ అతను ఎప్పుడు కనిపిస్తాడోనన్న బెంగ నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఎప్పుడొచ్చారు అన్న ప్రశ్న వినిపించి చివ్వున తలెత్తింది. నవ్వుతూ బద్రి అన్నీ మర్చిపోయి వారం అవుతోంది అంది. ఎట్లా గడిచాయి సెలవులు అన్నాడు కళ్ళలోకి చూస్తూ. బాగానే గడిచాయి. నాకు మాత్రం భారంగా. కవితలు కార్టూన్లు రాస్తూ కలలు కనేవాళ్లకి కాలం గడిచిపోవద్దా అని నవ్వింది. కాలం గడవకే వాటిని ఆశ్రయించేది. సెలవుల్లోనూ ఇంటికి వెళ్ళలేదేం? నాకిక్కడే బాగుంటుంది. నా భవిష్యత్తు, నా జీవితం అంతా ఇక్కడే. నాకు ఈ ఊరు విడిచిపోవాలనిపించదు. వాళ్ళకెదురుగా కూల్ డ్రింక్ షాప్ కనిపించింది. రండి ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుందాం అంటూ బద్రి షాప్లోకి దారి తీశాడు. లోపలికెళ్ళి బాదాం గీర్ తీసుకున్నారు.
అతని చేతిలోని ప్యాకెట్ని చూస్తూ ఏదైనా ఫంక్షన్ ఉందా అడిగింది విపుల. ఓ ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వాలి. మొన్న టౌన్ హాల్లో కనిపించారు మీతో ఎవరో. ఓ మీరు వచ్చారా, ఆమె నా కజిన్ అన్నాడు. ఇంకా ఆమె గురించి ఏదైనా చెప్తాడేమో అని చూసింది. అతను ఆ మాట అక్కడితో తుంచేశాడు. సినిమాల గురించి, తను చదివిన పుస్తకాల గురించి చెప్తున్నాడు. అవేవి బుర్రకెక్కడం లేదు విపులకు. విపుల, మీ నిర్ణయం ఏమిటి అని అడుగుతాడని ఎదురు చూస్తోంది. అతను ఆ ప్రసక్తి తేనే లేదు. అతను అడగనప్పుడు తనెందుకు బయటపడటం అనుకుని ఊరుకుంది విపుల. బిల్ అతనే ఇచ్చాడు. ఇద్దరూ బయటికొచ్చారు. మళ్ళీ ఎప్పుడు అన్నాడు నవ్వుతూ. కాలేజీ తెరుస్తారుగా అంది తను నవ్వుతూ. ఇద్దరూ విడిపోయారు. కథ కొనసాగుతుంది.